ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 6వ బుధవారము. అతడు భూమి అంతయు నీటితో కప్పబడి ఉండుటను చూచెను. మొదటి పట్టణము ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 22వ వచనం వరకు. 40 రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరిచెను. నీరు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది భూమి మీద నీరు ఇంకిపోవు వరకు అటూనిటూ తిరుగాడెను. నోవా 7 రోజులు వేచియుండెను. తరువాత నీళ్లు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదలెను. ఇంకను భూమి మీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. అందుచే అది ఓడలోనున్న నోవా వద్దకే వచ్చెను. నోవా చెయ్యి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. మరి 7 రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను. అది క్రొత్తగా త్రుచ్చిన ఒలీవు చెట్టు రెమ్మను నోట కరుచుకొని మాపటి వేలకు వచ్చెను. భూమి మీద నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించెను. అతడు మరి 7 రోజులు ఆగెను. మరలా పావురమును వదలెను. అది తిరిగి రాలేదు. 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరంతా ఇంకిపోయెను. నోవా ఓడ కప్పు తీసి బయటికి చూడగా నేలంతయు ఆరి ఉండెను. అప్పుడు నోవా దేవునికి పూజాపీఠము నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనలు దుష్టములు. అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడు శపింపను. ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను. భూమి ఉన్నంత వరకు విత్తుట, కోయుట, వేడి, చలి, వేసవి, శీతలము, పగలు, రేయి యథావిధిగా కొనసాగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనము వరకు. అంతట వారు బెత్సయిదా గ్రామము చేరిరి. అచ్చట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వానిని తాకవలేనని ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నులను ఉమ్మినీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి, నాకు మనుషులు కనిపించుచున్నారు, కాని నా దృష్టికి వారు చెట్లు వలె ఉండి నడుచుచుండునట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరల వాని కన్నులను తాకగా వాడు సూటిగా చూడగనే స్వస్థతుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.